హాయ్ అండి. ఉల్లావకాయ ఎట్లా పట్టాలో చూపిస్తాను మీకు. దానికి ఏమేమి కావాలో చెప్తాను. నేను ఒక 5 చిన్న మామిడికాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాంట్లో కొంచెం పసుపు వేసాను. వేసి ఆయిల్ పోసే మొత్తం కొంచెం, దీనికి ఏమి లెక్కలు ఉండవు, మన ఇష్టం. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడమే. ఉల్లావకాయ తొందరగా బూజు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే కొంచెం ఇంకో కలుపుకోవాలి. చాలు, కొంచెం ఇంకో కలుపుకోవాలి. దాంట్లోనే ఆవు పిండి, మెంతిపిండి, త్రీ స్పూన్స్ ఆవు పిండి, మెంతిపిండి పొడి చేసి పెట్టుకున్నాను. మూడు స్పూన్లు ఆవు పిండి, మెంతిపిండి. అంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం పచ్చళ్ళు కలుపుకోవడం కోసం నేను చేసుకొని ఉంచుకుంటాను. ఇది దీంట్లో 1 టీ గ్లాసుడు కారం, 1 టీ గ్లాసుడు ఉప్పు, కారం 1 టీ గ్లాసుడు, దీంట్లో 1 టీ గ్లాసుడు సాల్ట్, దీనికి ఏం కొలతలు ఉండవు. జాయింట్గా మనం ఎన్ని పోసుకున్నామో దానికి లెక్కగా కలిపేసుకోవడమే. ఇది ఎందుకంటే వెంటనే తినేయాలి, నిలవ ఉండదు ఈ పచ్చడి. ఇప్పుడే మామిడికాయలు తెచ్చి మా అమ్మాయికి ఇష్టమని ఇప్పుడే కలుపుకుంటున్నాం మేము పచ్చడి. ఈ మామిడికాయలే కాదు, రెగ్యులర్గా వచ్చే పునాస మామిడికాయలు అవి కూడా మేము అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటాం. నిలవగా అయిపోయిన పచ్చడి తినడానికి మా అమ్మాయికి ఇష్టం ఉండదు, ఫ్రెష్గా కావాలి మా చిన్న అమ్మాయికి. అందుకోసమే ఎప్పటికప్పుడు కలుపుతాను నేను. దానికోసమే నేను మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటాం. పసుపు కూడా నేను తయారు చేసుకున్నది. మా కుండీలో పసుపు వేసాను నేను. ఆ కొమ్ములు వచ్చిన తర్వాత ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది ఒరిజినల్ పసుపు, నేను తయారు చేసుకున్నది. నేను 3 మ్యాంగో కారం వాడాను దీంట్లోకి. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. వేరుశనగ ఆయిల్ వేసాను. ఉప్పు సరిపోయిందేమో చూడు. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయా? ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి అంట. మా చిన్న అమ్మాయికి పచ్చడి ఎలా కలపాలో నేనే చూపిస్తున్నాను. ఆమె కలుపుతుంది, ఏమేమి వేయాలో వేయమంటే వేసి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు రేపు 2 రోజులు ఆగి 3వ రోజు ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని పచ్చడి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా. మీ అందరికీ నచ్చితే ఇలాగే తయారు చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.